ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చ్ 21. తాదాత్మ్యత ఉందా లేక కేవలము ఆసక్తి మాత్రమేనా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలాతీ 2:20. యావత్ మానవ జాతికి ఒక ఆధ్యాత్మిక అవసరత ఉంది. ఇది అనివార్యమైన అవసరత. మనందరము మనలో ఉన్న పాపపు స్వభావానికి చర్మగీతం పాడాలి. నాలో ఉన్న భావోద్వేగపూరితమైన ఉద్దేశాల్ని, ఆలోచనాపూర్వకమైన నమ్మకాల్ని నేను డోలాయమాన స్థితి నుండి నైతికమైన తీర్పుకు మళ్లించి అవి నా పాపపు స్వభావాన్ని ఖండించేలా చేయాలి. నా గురించి నాలో ఉన్న అతిశయభావాలన్నీ తొలగిపోవాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు ప్రకటించాడు. అంతేగాని అతను నేను యేసుక్రీస్తును అనుకరించాలని నిర్ణయించుకున్నాను అని కానీ, నేను యేసుక్రీస్తును వెంబడించడానికి ప్రయత్నిస్తున్నాను అని కానీ చెప్పలేదు. తాను క్రీస్తు మరణముతో తాదాత్మ్యత కలిగి ఉన్నానని పౌలు భావన. నాలో ఉన్న సందిగ్ధతలు, సందేహాలు తొలగి నైతిక స్థైర్యం ఏర్పడినప్పుడు క్రీస్తు నా కొరకు సిలువ మీద నెరవేర్చినది నాలో నెరవేరుతుంది. ఎటువంటి అడ్డులు, ఆటంకాలు లేని సంపూర్ణ నిర్ణయము నాలో ఉన్నప్పుడు నన్ను యేసుక్రీస్తు పరిశుద్ధతతో నింపడానికి పరిశుద్ధాత్మకు అవకాశం లభిస్తుంది. నా వ్యక్తిత్వం నాదే అయితే నా జీవితానికి ప్రేరణ మరియు నా స్వభావం సమూలంగా మారిపోతాయి. నా శరీరం మారదు, అయితే నా శరీరంలో ఉన్న దుష్ట ప్రవృత్తి మారిపోతుంది. ఇకను జీవించేవాడు నేను కాను. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం ఇది నేను జీవించాలని కోరుకున్న జీవితం కాదు, లేక ఎలా జీవించాలని ప్రార్థిస్తున్నానో అటువంటి జీవితం కాదు. ఇప్పుడు నేను నా శరీరంలో జీవించే జీవితం నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అని ఇతరులు నన్ను చూచి చెప్పగలిగే జీవితం. ఇది యేసుక్రీస్తులో పౌలుకున్న స్వంత విశ్వాసం కాదు కానీ దేవుని కుమారుడైన యేసు పౌలుకు అనుగ్రహించిన విశ్వాసం. ఎఫెసీ 2:8 చూడండి. ఇది విశ్వాసాన్ని విశ్వసించడం కాదు కానీ దేవుని కుమారుడు మాత్రమే అనుగ్రహించే విశ్వాసం. మన ఊహకందని అవధులకు పైగా ఉన్న విశ్వాసం.